హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు టెక్ రోల్స్. ఈరోజు మనం రియల్మీ నుంచి లాంచ్ అయిన 2 మోడల్ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, రీసెంట్గా మనకు రియల్మీ ఇండియాలో రియల్మీ 7 అండ్ రియల్మీ 7 ప్రో అనే 2 మోడల్స్ని అయితే లాంచ్ చేసింది. సో మనకు రియల్మీ 7 అనేది 15,000 కాస్ట్లో అవైలబుల్గా ఉంది. అట్లాగే రియల్మీ 7 ప్రో అనేది మనకు 20,000 కాస్ట్లో అవైలబుల్గా ఉంది. సో ఈ రోజు వీడియోలో మనం రియల్మీ 7కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్ డీటెయిల్ గురించి తెలుసుకుందాం. సో ఫస్ట్ మనం దీని యొక్క స్క్రీన్ గురించి 3.5 ఇంచెస్ డిస్ప్లే సైజ్ అయితే ఉంది. దాంతోపాటు మనకు స్క్రీన్ రిజల్యూషన్ వచ్చేసి 1080 x 2400 పిక్సెల్ రెజల్యూషన్ అయితే దీంట్లో ఇచ్చారు. అట్లాగే దీంట్లో మనకు డిస్ప్లే టైప్ వచ్చేసి మనకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే దీంట్లో తీసుకొచ్చారు. డిస్ప్లే టైప్ వచ్చేసి మనకు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే టైప్ ఉంది. అట్లాగే ఇది మనకు పంచువల్ డిస్ప్లే అయితే అవైలబుల్గా ఉంది. అట్లాగే మనకు ఆస్పెక్ట్ రేషియో తీసుకుంటే 20:9 ఆస్పెక్ట్ రేషియో అయితే మనకు రియల్మీ 7లో ఉంది. సో మనకు స్క్రీన్ బాడీ రేషియో తీసుకుంటే 83:36 స్క్రీన్ బాడీ రేషియో అయితే మనకు రియల్మీ 7లో అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ మనము దీని యొక్క పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు మీడియాటెక్ హెలి G95 అనే ఒక చిప్సెట్ తోటి అట్లాగే మనకు 2.05 ఆక్టాకోర్ ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇన్బిల్డ్ చేశారు. సో మనకు G95 అనేది లేటెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు మనకు. సో దీంట్లో ఈ G90 మనకి మీడియాటెక్ హెలి దాంట్లో ఉండే ఒక చిన్న ప్రాబ్లం ఏంటంటే మనకు మొబైల్ అనేది హీట్ అవుతుంది. సో ఫస్ట్ టైం దీంట్లో G95 ప్రాసెసర్లో వీళ్ళు ఏంటంటే కొంచెం ఈ రియల్మీ 7లో వీళ్ళు ఫస్ట్ టైం కొంచెం కూలింగ్ ప్రాసెస్ని అయితే ఇన్బిల్డ్ చేశారు. సో ఫోన్ అనేది మనకు కొంచెం కూలింగ్ అంటే హీట్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి దీంట్లో మనకు గ్రాఫిక్స్ వచ్చేసి మాలి G76 గ్రాఫిక్స్ని అయితే ఇన్బిల్డ్ చేశారు. అంటే మనకు సిమ్ స్లాట్స్ గురించి తీసుకున్నప్పుడు మనకు 2 స్లాట్స్ అయితే సిమ్ స్లాట్స్ ఉంటాయి. దీంతోపాటు మనకు మైక్రో SD స్లాట్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. సో దీని ద్వారా మనం మైక్రో SD కార్డ్ ద్వారా 256 GB వరకు మనం అప్ టు 256 GB వరకు మనం మెమోరీని అయితే ఎక్స్పాండబుల్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనం రియల్మీ 7 యొక్క కెమెరా గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకు బ్యాక్ వచ్చేసి 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా తోటి ప్రైమరీ కెమెరా ఉంది. అట్లాగే మనకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ అండ్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. 2 మెగాపిక్సెల్ పోర్ట్రేట్ కెమెరా ఉంది. అట్లాగే మనకు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇది మనకు సోనీ IMX682 సెన్సార్ని అయితే వీళ్ళు వాడారు. సో ఈ కెమెరాకి సంబంధించిన డీటెయిల్స్ అట్లాగే మనకు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే దీంట్లో మనకు ఫ్రంట్ కెమెరా తీసుకుంటే మనకు 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అయితే అవైలబుల్. సో మరి కెమెరా ఫీచర్ తీసుకుంటే మనకు డిజిటల్ జూమ్, ఆటో ఫ్లాష్ అండ్ ఫేస్ డిటెక్షన్, ఈ 3 ఫీచర్స్ అయితే మన కెమెరాలో అవైలబుల్. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి. ఫ్రెండ్స్, మనకు దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ అయితే అవైలబుల్గా ఉంది. దాంతోపాటు మనకు ఇది 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు దీంట్లో ఇచ్చారు. సో నెక్స్ట్ మనం దీంట్లో 2.0 టైప్ C పోర్ట్ అయితే దీంట్లో అవైలబుల్గా ఉంది. సో మనకు రియల్మీ 7 అనేది బేస్ వేరియంట్లో మనకు 15,000 కాస్ట్లో, అంటే మనకు రియల్మీ 7 అనేది 15,000 కాస్ట్లో మనకు 10th సెప్టెంబర్ నుంచి ఈ ఆన్లైన్లో అవైలబుల్గా ఉండబోతుంది. సో మనకు ఫ్రెండ్స్, రియల్మీ 7 అనేది బేస్ వేరియంట్లో ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 15,000 బిలో కాస్ట్ లోపల మనకు రియల్మీ 6 అండ్ పోకో M2 ప్రో అట్లాగే మనకు రెడ్మీ నోట్ 9 ఇలాంటి మొబైల్స్కి ఇది ఒక మంచి టఫ్ కాంపిటీషన్ ఇచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఎందుకంటే మనం బేస్ వేరియంట్ తీసుకుంటే ఏ మొబైల్ అయినా తీసుకోండి, మనకు ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో బేస్ మొబైల్స్లో 6GB ర్యామ్ అయితే బేసిక్ ర్యామ్ అయితే అవసరం. అంటే ఇప్పుడు మనం గేమింగ్ పర్పస్ కావచ్చు, వీడియో స్ట్రీమింగ్ కోసం కావచ్చు, యూట్యూబ్ పర్పస్ కోసం కావచ్చు, ఇలాంటి వాటన్నిటి కోసం మనకు బేస్గా మనకు ఒక 6GB ర్యామ్ అండ్ 256 ఆర్ 64GB ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి మనకు 128, 256 వరకు అవైలబుల్గా ఉంటే మనం మొబైల్ అనేది పర్ఫార్మెన్స్ అనేది బెటర్గా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. సో 6GB ర్యామ్ అనేది బేస్ వేరియంట్ కాబట్టి మనకి ఈ బేస్ వేరియంట్లో మీరు ఒక మొబైల్ కనుక పర్చేజ్ చేయాలనుకుంటే మనకు మిగతా మోడల్స్ అయితే ఉన్నాయి. మనకు రియల్మీ 6 ఉంది, పోకో M2 ప్రో ఉంది, అట్లాగే రెడ్మీ నోట్ 9 ఉంది. దీంతోపాటు మనకు రియల్మీ 7 అనేది బెస్ట్ మొబైల్ అని చెప్పుకోవచ్చు. సో మీరు కెమెరా పరంగా తీసుకుంటే దీంట్లో మనకు 64 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ప్రాసెసర్ పరంగా తీసుకుంటే ప్రాసెసర్ బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. మీడియాటెక్ హెలి G95 ప్రాసెసర్ని అయితే వీళ్ళు ఇన్బిల్డ్ చేశారు. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంప్రూవ్ అనేది ఇందులో ఉంది. సో ఈ ఫీచర్స్ అన్ని తీసుకుంటే మనం ఈ 15,000 బిలో కాస్ట్ లోపల ఒక మంచి మీకు గేమింగ్ మొబైల్ పర్చేజ్ చేయాలనుకుంటే రియల్మీ 7 ప్రో అనేది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జర్ కూడా 30 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే వీళ్ళు ఇచ్చారు. సో ఇవన్నీ దీంట్లో మనకు బెస్ట్ ఫీచర్ తీసుకుంటే మనకు ప్రాసెసర్ ఒకటి బెస్ట్గా ఉంది, అట్లాగే మనకు ఛార్జింగ్ ఒకటి బెస్ట్గా ఉంది. సో ఇవి మనకు రియల్మీ 7కి సంబంధించిన స్పెసిఫికేషన్స్ అండ్